అరే నా బంగారు కొండ, ఇలా రా. అమ్మమ్మ ఒళ్ళో కూర్చో. ఈరోజు నీకొక మంచి కథ చెప్తాను, విను. చాలా చాలా రోజుల క్రితం ఒక పెద్ద అడవిలో ఒక ముద్దుల మేకపిల్ల ఉండేది. ఆ మేకపిల్లకి తన అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. ప్రతి శనివారం అమ్మమ్మ ఇంటికి వెళ్ళేది, నీలాగే తెలుసా. ఒకరోజు ఉదయాన్నే మేకపిల్ల అమ్మ తమ తోటలో కాసిన పండ్లు, మామిడి పండ్లు, అరటి పండ్లు, జామ పండ్లు ఒక మూటలో కట్టి అమ్మమ్మ కోసం ఇచ్చింది. జాగ్రత్తగా వెళ్ళు నాన్న అని చెప్పి పంపింది. మేకపిల్ల అడవిలో నడుస్తోంది. అంతలో గుర్ర్ ఒక పెద్ద తోడేలు చెట్టు వెనక నుంచి దూకింది. పెద్ద పెద్ద పళ్ళు బయటపెట్టి ఎర్రని కళ్ళతో మేకపిల్లని చూసింది. ఆగు ఆగు అక్కడే. ఈరోజు నాకు ఏమీ తిండి దొరకలేదు, నిన్ను తినేస్తాను. అయ్యో, మన మేకపిల్ల గుండె దడ్దడ్డని కొట్టుకుంది. కాని ఆ పిల్ల చాలా తెలివైనదిరా కన్నా. ఒక్క క్షణం ఆలోచించి తన శరీరాన్ని చూసుకుని నిట్టూర్చింది. తోడేలు మామయ్య, నన్ను చూడు. ఒట్టి ఎముకలు, చర్మం తప్ప ఏమీ లేదు. నన్ను తింటే నీ పళ్ళు విరిగిపోతాయి తప్ప పొట్ట నిండదు. అయినా విను, నేనిప్పుడు మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను. అమ్మమ్మ నాకు నెయ్యి అన్నం, పాయసం, లడ్డూలు, పెరుగన్నం, అబ్బో ఎన్నెన్నో పెడుతుంది. ఆదివారం నాటికి నేను గుమ్మడికాయలా బొద్దుగా అవుతాను. తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడే ఉండు, అప్పుడు కడుపు నిండా తినొచ్చు. తోడేలు నాలుక తడుపుకుంది. ఆహా, బొద్దుగా ఉన్న మేకపిల్ల ఎంత మజాగా ఉంటుందో అని మనసులో అనుకుంది. సరే సరే, వెళ్ళు. కానీ నన్ను మోసం చేయకు, నేనిక్కడే కాచుకుని ఉంటాను. మేకపిల్ల అమ్మమ్మ ఇంటికి చేరుకుంది. అమ్మమ్మ, వచ్చావా నా బంగారం అని కౌగిలించుకుంది. ఆ 2 రోజులు అమ్మమ్మ చేతి వంట తిని తిని మేకపిల్ల పొట్ట నిజంగానే గుమ్మడికాయలా అయిపోయింది. కాని ఆదివారం సాయంత్రం మేకపిల్ల మొహం చిన్నబుచ్చుకుంది. ఏమైందే నా తల్లి? అమ్మమ్మా, దారిలో ఒక తోడేలుంది. నేను తిరిగి వచ్చేటప్పుడు తినేస్తానని చెప్పింది. అమ్మమ్మ నవ్వింది. ఎందుకంటే అమ్మమ్మలకి అన్నీ తెలుసు కదా. ఊరుకో నా బంగారం, ఇందులో దూరు నా చిన్నారి. నేను నిన్ను కొండపై నుంచి దొర్లిస్తాను. నువ్వు లోపల కూర్చుని గట్టిగా పాడాలి, ఏమాత్రం ఆపకూడదు, తెలిసిందా? అమ్మమ్మ వెనక పెరట్లోకి వెళ్ళి ఒక పెద్ద కొయ్యపీపా తెచ్చింది. ఆ పాట నేర్పించింది. దోల్ దోల్ బుచ్చకాయి, దోలారి బుచ్చకాయి. మేకపిల్ల పీపాలో దూరింది. అమ్మమ్మ గట్టిగా తోసింది. పీపా కొండమీద నుంచి దడ్ దడ్ దర్ దర్ అని దొర్లుకుంటూ కిందకి వెళ్తోంది. లోపల నుంచి మేకపిల్ల గొంతెత్తి పాడుతోంది. దోల్ దోల్ బుచ్చకాయి, దోలారి బుచ్చకాయి. దోల్ దోల్ బుచ్చకాయి, దోలారి బుచ్చకాయి. కొండ కింద తోడేలు బొద్దు మేకపిల్ల కోసం కాచుకొని ఉంది. అంతలో ఏదో వింత శబ్దం. చెట్ల మధ్య నుంచి ఒక పెద్ద పీప ఎవరూ తొయ్యకుండానే దానంతట అదే దొర్లుకుంటూ వస్తోంది. లోపల నుంచి ఒక భయంకరమైన గొంతు. దోల్ దోల్ బుచ్చకాయి, దోలారి బుచ్చకాయి. తోడేలు కళ్ళు గుండ్రంగా అయిపోయాయి. అమ్మా, భూతం వస్తోందమ్మా. తోడేలు తోక పైకెత్తి 4 కాళ్ళు గాలిలో పెట్టి పరిగెత్తింది. అడవి దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ తోడేల్ని ఎవ్వరూ చూడనేలేదు. పీపా మెల్లగా కొండ కింద ఆగింది. మేకపిల్ల బయటికి వచ్చి గంతులేస్తూ ఇంటికి వెళ్ళి అమ్మని కౌగిలించుకుంది. అంతే నా బంగారం, కథ అయిపోయింది. శుభం.